నమస్కారం. ఇవాళ ఇనుగుర్తి అంబేద్కర్ స్టాచ్యూ ఆవిష్కరణ సందర్భంగా వెళ్తూ ఏదైతే శ్రీరామగిరి నుంచి అక్కడ వయా రాయల కొత్తపల్లి, సీతారాంపురము మరియు ఇక్కడ ఉన్న గ్రామాలన్నిటి కూడా ఒకసారి పోయిన సంవత్సరం ఏమైందంటే మీ అందరూ తెలుసు, అకాల వర్షం విపరీతంగా పడడం వల్ల మన మహబూబాద్ జిల్లా పూర్తి స్థాయిగా కూడా ఎక్కడెక్కడ ప్రతి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, రావిరాల గ్రామం అయితే పూర్తిగా మొత్తం మట్టుగా కలిసిపోయి మొత్తం అక్కడ చాలా మందిగా ఆర్థిక నష్టము, ఇళ్ళు కూలిపోవడము, మళ్ళీ గొర్రెలు చనిపోవడం అన్నీ జరిగినాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా నెల్లికూరు మండలంలో ఎక్కువ నష్టం కావడం కూడా ఏది ఇప్పుడు ఇవాళ మేము ఈ ప్లేస్ విజిట్ చేసామో, ఈ ప్లేస్ రాజుల కొత్తపల్లి సంబంధించిన ఈ మండలంలోనే అతిపెద్ద చెరువు ఇది. ఈ చెరువు తెగిపోవడం వల్ల దాదాపు 3-4 చోట్ల, అంటే సీతారాంపురం గ్రామం పోయే నుంచి మన రాయల కొత్తపల్లి గ్రామం పోయే వరకు ఒక 4 చోట్ల చెరువు పూర్తి స్థాయిగా ఏది చెరువు కట్ట తెగిపోవడం వల్ల ఈ వాటర్ మొత్తం రావిరాల మీద పడడం వల్లనే ఆ రోజు అక్కడ గ్రామానికి తీవ్ర నష్టం జరిగింది. ఆ రోజు కూడా సంబంధించిన అధికారులకు, కలెక్టర్ గారికి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏదైతే రాయల కొత్తపల్లి గ్రామం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మా ముఖ్య కార్యకర్తలందరూ మరియు రాయల కొత్తపల్లి, రావిరాలు, చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఆ రోజు నేను రావిరాల విజిట్ చేసినప్పుడు కూడా నాతో దృష్టి తీసుకురావడం జరిగింది. ఆ రోజు కూడా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా వారికి విన్నవించుకుంది కూడా ఏంటంటే, ఒక రాజుల కొత్తపల్లి గ్రామం అనే కాకుండా నెల్లికూరు మండలం మహబూబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఇదే మాదిరిగా చెరువు కట్టలు తెగిపోయినాయి. దాదాపు ఈ రాజుల కొత్తపల్లి గ్రామం కింద, అంటే ఈ సీతారాంపురంలో ఒక 20% ఉంటాయో కానీ 1400 ఎకరాల భూమి, అంటే రైతులు ఇప్పటికీ పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు చూస్తే 2 పంటలు వేయకుండా పోయింది. దాంతోపాటు ఇప్పుడు రేపు వేసుకునే పంట అంటే దాదాపు 3 పంటలు కూడా రైతులకు 1400 ఎకరాలు పంట వేసుకోకుండా రైతులకు ఆర్థికంగా వాళ్ళకు పూర్తి స్థాయిగా ఇబ్బంది అయింది. పంటలు వేసుకోలేదు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను పూర్తిగా డిమాండ్ చేస్తూ, ఈ 1400 మంది ఏదైతే రైతులు ఉన్నారు, అంటే ఎకరాల భూములు ఉన్న సంబంధించిన రైతులు ఒక 300-400 మంది ఉంటారు. వాళ్ళకి ఏవైతే రావాల్సిన వడ్లు వేసుకున్నా ఏది వేసుకున్నా ఆ నష్టపరిహారం ఇవ్వాలి. దాంతోపాటు కనీసం ఇప్పుడైనా, ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతా ఉంది, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటే ఎవరో చనిపోతేనో ఏ చేస్తేనో అంటే నామా తూతు మాత్రం వచ్చి విజిట్ చేస్తారు. అసలు ఎంత సిగ్గుచేటంటే, ఆ రోజు ఖమ్మంకి విజిట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మహబూబాద్ జిల్లాలో రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మహబూబాద్ జిల్లా కూడా ఆకేరు వాగు ద్వారా చుట్టుపక్కల ఉన్న ఈ రాయల కొత్తపల్లి లాంటి గ్రామాలన్నీ కూడా చెరువులు తెగిపోయినాయి, చాలా నష్టం జరిగింది అని అంటూనే అన్ని కూడా మరుబత్తు చేసిన సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇవాళ సంవత్సరం పూర్తయితున్నప్పుడు కూడా అతి గతి లేకుండా, ఒక మినిమం రిపేర్ లేకుండా, దిక్కు దిశ లేకుండా, ఒక తల్లి లేకపోతే బిడ్డలు ఎట్లా ఆగమైపోయారో ఆ విధంగా ఇవాళ మహబూబాద్ జిల్లా పరిస్థితి కనబడతా ఉంది. మేము వదిలిపెట్టేది లేదు. కనీసం ఇప్పుడైనా ఇంగిత జ్ఞానం తెచ్చుకొని, ఎందుకంటే ఇప్పుడు పని శాంక్షన్ చేసి ఇప్పుడు పని మరమ్మతు చేసినా కూడా సంవత్సర కాలం పడుతుంది. అంటే ఓవరాల్గా ఒక 6 సార్లు వేసుకునే పంట నష్టం ఈ 1400 ఎకరాలకు సంబంధించిన రైతులకు చాలా నష్టం వాటిల్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కలిసి ఇక్కడ ఉన్న మన మహబూబాద్లో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అందరూ కూడా దయచేసి మీరు మేల్కోనండి. ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు ఇప్పుడు అది చేయించాలని కోరుతా ఉన్నాం. ఈ సంబంధించిన రాజుల కొత్తపల్లి చెరువు ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా దాన్ని ఎమర్జెన్సీ కింద కూడా యాక్షన్ తీసుకొని దాన్ని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు వస్తూ కూడా శ్రీరామ్గిరి దగ్గర రోడ్డు దగ్గర PMGC రోడ్డు, అది ఆరు నేను ఎంపీగా ఉన్నప్పుడే శంకర్ నాయక్ గారు మేము కలిసి కూడా ప్రారంభించిన విషయం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఎంత దారుణంగా ఉందంటే, పొరపాటు అంటే డే టైం మేము వస్తుంటే కారు ఎక్కడ పడిపోతుందో అనే విధంగా రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయి ఉంది. రాత్రిపూట దాదాపు చుట్టుపక్కల తండావాసులు రైతులు అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మార్గ మధ్యలో మహబూబాద్ పోవడానికైనా ఎటు పోవడానికైనా ఇది మెయిన్ రోడ్ కాబట్టి కనీసం ఆ రోడ్డు కూడా రిపేర్ చేయకపోతే ఇంత వీళ్ళు ఎందుకున్నారు, అసలు ఏం చేస్తున్నారు, అసలు ఏం పాలన చేస్తున్నారు, కనీసమైనా వాళ్ళకి మేల్కొనాలని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చూడండి, ఇంతకుముందు కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా నేను, మీరు వచ్చి ఎందుకంటే ఎవరో వీళ్ళు తూతుమని చెప్తే అయ్యేది కాదు. నిజంగా మురళీ నాయక్ గారు స్వయంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటో చూపించాను, సరే సార్ మా పరిస్థితి నియోజకవర్గం ఇంత దారుణంగా ఉంది, ఇమీడియట్ గా మీరు ఎమర్జెన్సీ కింద శాంక్షన్ చేయండి అని చెప్పేసి అడగాల్సింది పోయి ఎవరు పట్టించుకోకుండా దాన్ని పడేసిండ్రు. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడినా, ఇమీడియట్ గా దానికి సంబంధించిన PR అధికారులను పంపించి దాన్ని విజిట్ చేయించి మీరు విజిట్ చేసి ఆ రోడ్డు మరమ్మతు కూడా చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏది ప్రాబ్లం నేను ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ వారి దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అయితే ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వెంటనే స్పందించి దీన్ని పూర్తి స్థాయిగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి BRS పార్టీ పక్షాన ఇక్కడ మా మహబూబాద్ జిల్లా పక్షాన